అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై దృష్టి, జేఏసీ కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై దృష్టి ఈ నెల 30 అంటే రేపే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమాచారం, కీలక నిర్ణయాలు విడుదల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం మరియు వారి సమస్యల పరిష్కారం దిశగా ఒక ముఖ్యమైన అడుగు పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రభుత్వ ఉద్యోగ సంస్థలతో ఈ నెల 30వ తేదీన సచివాలయంలో జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశాన్ని నిర్వహించడం అయితే జరుగుతుంది. ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. సమావేశ ముఖ్య ఉద్దేశాలు మరియు ఎజెండా: గత హామీలపై సమీక్ష, యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్. గతంలో జరిగిన సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు పురోగతిపై ప్రభుత్వ శాఖల అధికారులు యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్తో హాజరు కావాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల ఏ ఏ అంశాలు పరిష్కారం అయ్యాయి, ఏవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి అనే దానిపై స్పష్టత అయితే వస్తుంది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు మరియు సమస్యలు: ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పలు కీలక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురానున్నారు. వాటిలో ముఖ్యమైనవి వేతన సవరణ, పీఆర్సీ, పెండింగ్లో ఉన్న పే రివిజన్ కమిషన్ సిఫార్సులు అమలు, బకాయిల చెల్లింపులు, అలాగే డిఏ కరువు భత్యం విడుదల కావాల్సిన డిఏ విడతలు, బకాయిల చెల్లింపులు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, సిపిఎస్ రద్దు లేదా ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయ పథకంపై చర్చ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో ఓపీఎస్ని పునరుద్ధరించాలని అయితే ఉద్యోగ పెన్షనర్స్ బలంగా కోరుతున్నారు. ఇకపై బదిలీలు మరియు పదోన్నతులు: ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో పారదర్శకత, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, సకాలంలో పదోన్నతులు కల్పించడము. ఇతర ఆర్థిక మరియు ఆర్థికేతర ప్రయోజనాలు: హెల్త్ కార్డుల సమస్యలు, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కారుణ్య నియామకాలు, తదితర సంక్షేమ పథకాల అమలు వంటివి. ద్వైపాక్షిక చర్యలు: వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ఈ చర్చల ద్వారా సమస్యల తీవ్రతరం అర్థం చేసుకోవడానికి, ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను కనుగొనడానికి వీలవుతుంది. ప్రక్రియ మరియు తదుపరి చర్యలు: ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ డిమాండ్లను, సమస్యలను విస్పష్టంగా అధికారుల ముందు ఉంచుతారు. అధికారులు ప్రభుత్వ పరంగా ఉన్న సాధ్యాసాధ్యాలను, పరిమితులను వివరిస్తారు. ఇరు వర్గాల మధ్య జరిగే ఈ ఫలవంతమైన చర్చల అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, కుదిరిన అంగీకారాలు, ఇంకా పరిష్కారం కాని అంశాలపై ఒక సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. కొన్ని నిర్ణయాలు తక్షణమే అమలయ్యే అవకాశం ఉండగా, మరికొన్నిటికి విధానపరమైన ఆమోదాలు అవసరం కావచ్చు. ప్రాముఖ్యత: ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా పనిచేసే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాలు ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచడంలో, అలాగే సామరస్యపూర్వక వాతావరణాన్ని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడము ద్వారా పరిపాలనలో సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఈ నెల 30న జరగబోయే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాల సమస్యలకు ఒక పరిష్కారం చూపుతుందని, వారి ఆకాంక్షలను నెరవేరుస్తుందని అయితే ఉద్యోగ వర్గాలు ఆశాభావంతో ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చి సానుకూల నిర్ణయాలు తీసుకుంటుంది అని అయితే ఆశిద్దాము.